ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 28వ వచనం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడి ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దినవృత్తాంతం మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడును, ఆలోచనలన్నింటిని సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. నా కుమారుడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాము. నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వలన విరిగిన సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నువ్వు లేచి నువ్వు నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలు మీకు ఇచ్చుతున్న దేశమునకు వెళ్ళిరి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుతూ ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడువు, బలహీనమైన చేతను బలపరచువాడువు. చివరిగా ఒక మాట, దినవృత్తాంతం మొదటి గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేలు మీద నీకు అధికారం దయచేయును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకున్నా తండ్రి. మీరే మాకు బుద్ధి వివేకం దయచేసి మీరు నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించి మీకు మహిమకరంగా మమ్మల్ని అడుక్కోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.